ఆయన్ని ట్రెండింగ్ లో నడుస్తుంది అనమాట. ఈ ఎఫెక్ట్ అనేది మీరు స్టార్టింగ్ లో చూసారు కదా, ఈ ఎఫెక్ట్ అయితే చాలా ట్రెండింగ్ లో అయితే నడుస్తుంది అనమాట. టీజర్స్ కి, ప్రోమోస్ కి చాలా మంది యూజ్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ లో కానీ, యూట్యూబ్ లో కానీ ఎక్కడ చూసినా సరే ఈ ఎఫెక్ట్ అయితే చాలా ట్రెండింగ్ అయితే అవుతుంది అనమాట. మరి ఇటువంటి ఎఫెక్ట్ మీరు ఎలా క్రియేట్ చేయాలనేది ఈజీగా అయితే మన ఛానల్ ఈ రోజు నేను మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. దానికోసం మీరు అందరూ కూడా నాకు చేయాల్సిందల్లా ఒకటే, మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, వీడియోకి లైక్ ఇచ్చి కింద హైప్ బటన్ అనేది ఉంటుంది. హైప్ బటన్ మీరు క్లిక్ చేయడం వల్ల నన్ను ఎంకరేజ్ చేసినట్టు అయితే అవుతుంది అనమాట. నా వీడియోస్ అనేది కొంచెం ఎక్కువ మందికి అయితే రీచ్ అయితే వెళ్తుంటాయి. అలా రీచ్ అవ్వడం వల్ల మీరు నన్ను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. నేను కూడా మీకు ఇలాంటి ఎఫెక్ట్స్ మరిన్ని చెప్పాలని చెప్పేసి నేనైతే ఇంట్రెస్ట్ అయితే చూపించుకెళ్ళనమాట. సరే, మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే నేను చూడండి, వీడియోలోకి అయితే కొన్ని క్లిప్స్ అయితే తీసి పెట్టుకున్నాను. ఈ క్లిప్స్ అన్ని కూడా నేను సెలెక్ట్ చేసి టైం లైన్ లోకి అయితే తీసుకుంటాను. అలాగే మీరు స్టార్టింగ్ చూసారు కదా ఎఫెక్ట్ అనేది, ఆ ఎఫెక్ట్ మీకు ఇప్పుడు ఎలా క్రియేట్ చేయాలనేది నేను చూపిస్తాను. దానికోసం నేను ఏం చేస్తానంటే ఈ క్లిప్స్ అన్ని కూడా ఆడియో అయితే డిలీట్ చేసేస్తున్నాను. కింద ఆడియో అయితే నేను మొత్తం క్లిప్స్ అన్ని ఆడియో అనేది డిలీట్ చేస్తాను. డిలీట్ చేసేసిన తర్వాత మనం ఇంతకు ముందు పాత వీడియోలో లాస్ట్ ఇయర్ ఒక వీడియో చేశాను. అందులో మీకు ఒక షార్ట్ కట్ కీ కూడా చెప్పాను. షిఫ్ట్ పట్టుకుని రైట్ క్లిక్ చేసి డబ్ల్యూ ప్రెస్ చేస్తే మనకి ఎవ్రీ క్లిప్ సింగిల్ ఫ్రేమ్ అయితే ఈజీగా ఫాస్ట్ గా అయితే కటింగ్ చేసుకోవచ్చు అని చెప్పాను. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు మొత్తం టైం లైన్ లో ఉన్న క్లిప్స్ అన్ని కూడా మనం కట్ చేస్తాం కాబట్టి దానికి కూడా మీకు ఒక షార్ట్ కట్ అనేది చూపిస్తాను. దానికోసం నేను మౌస్ తో రైట్ క్లిక్ చేసి ఇక్కడ స్పీడ్ డైరెక్షన్ ఉంటుంది. స్పీడ్ డైరెక్షన్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ డైరెక్షన్ క్లిక్ చేసి మీరు ఇక్కడ సింగిల్ ఫ్రేమ్ అనేది పెట్టుకోండి. మీరు సింగిల్ ఫ్రేమ్, ఓన్లీ సింగిల్ ఫ్రేమ్ అనమాట. డైరెక్షన్ అనేది మనకి ఓన్లీ సింగిల్ ఫ్రేమ్ మీద క్లిక్ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ డిఫాల్ట్ గా టిక్ మార్క్ ఉండదు, మీరు ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకోవాల్సి ఉంటుంది. టిక్ మార్క్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఓకే క్లిక్ చేసినట్టయితే మనకి క్లిప్స్ అన్ని కూడా సింగిల్ ఫ్రేమ్ లో అయితే 1 సెకండ్ లో అయితే మనకి కటింగ్ అయితే అయిపోతాయి. మీరు ఒకసారి గమనించవచ్చు, ప్రతి క్లిప్ కూడా మనకి సింగిల్ ఫ్రేమ్ అయితే కటింగ్ అయితే అయిపోయింది అనమాట. దీన్ని అంతా కూడా మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఒకసారి ప్లే చేసి చూపిస్తాను ఏ విధంగా కటింగ్ అయిందని మీకు. చూడండి, మనకి ఈ విధంగా కటింగ్ చేసుకున్నాం కదా. వీటన్నిటిని కూడా సెలెక్ట్ చేసి మనం ఒక నెక్స్ట్ సీక్వెన్స్ కింద తయారు చేద్దాం. దానికోసం నేను రైట్ క్లిక్ ఇచ్చి మౌస్ తో నెక్స్ట్ అని ఉంటుంది, మీకు దీని మీద క్లిక్ చేసినట్టయితే ఇలా అడుగుతుంది నెక్స్ట్. ఇవన్నీ కూడా ఒక నెక్స్ట్ సీక్వెన్స్ కింద అయితే మనం తయారు చేసుకున్నాం అనమాట. తయారు చేసుకున్న తర్వాత దీన్ని ఒక నిమిషం పక్కన పెడదాం. మనకి ఒక హైలైట్ క్లిప్ అనేది కావాలి కాబట్టి దానికి కావాల్సిన ఒక హైలైట్ క్లిప్ అనేది మనం తీసుకుందాం. తీసుకుని ఈ క్లిప్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి, మీకు ఎక్కడి వరకు కావాలనేది. మీరు సాంగ్ కానీ ప్రోమో కానీ చేసేటప్పుడు సెలెక్టింగ్ అయితే చేసుకుంటారు కదా హైలైట్ ఉన్న క్లిప్. అలా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ సీక్వెన్స్ కింద మార్చేయండి. నెక్స్ట్ సీక్వెన్స్ కింద మార్చేసి నేను ఏం చేస్తానంటే దీన్ని ఒక డూప్లికేట్ అయితే తీసుకుందాం. ఆల్ట్ పట్టుకుని నేను ఒక డూప్లికేట్ అయితే తీసుకున్నాను. చూడండి, రెండు ఉన్నాయి టైం లైన్ లో, మీరు గమనించవచ్చు. నేను ఒక వీడియో అయితే తీసుకుని దాన్ని నెక్స్ట్ సీక్వెన్స్ కింద చేసి దాన్ని ఒక ఆల్ట్ పట్టుకుని డూప్లికేట్ అయితే డ్రాగ్ చేశాను అనమాట. ఇక్కడ మనకి డూప్లికేట్ క్లిప్ అయితే ఉంది కదా, ఈ డూప్లికేట్ క్లిప్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ మీకు ప్రీమియర్ ప్రోలో 2026 వెర్షన్ లో ఏంటంటే ఆబ్జెక్ట్స్ టూల్ సెలెక్షన్ అనేది వచ్చింది అనమాట. ఇంతకు ముందు ఏంటంటే మాస్క్ అనేది ఉండేది, మాస్కింగ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా మనకి ఫోటోషాప్ లో ఎలా ఎడిటింగ్ చేస్తున్నాం అలా ఈజీగా మనకి ఎడిటింగ్ చేసుకునేలాగా ఆబ్జెక్ట్ మాస్క్ టూల్ అనేది మనకి ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ చూడండి ఈ ప్యానల్ లో కనిపిస్తుంది. టూల్స్ ప్యానల్ లోని ఆబ్జెక్ట్ మాస్క్ టూల్ అని ఉంటుంది. దీంతో మనం జస్ట్ ఇక్కడ ఎలా సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకి సబ్జెక్ట్ అనేది ఈజీగా అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మీరు ఒకసారి బ్యాక్ వెళ్తాను, ఎందుకంటే టైం లైన్ మనకి ఇక్కడ ముళ్ళని చివర్లో పెట్టుకోవాలి. మీరు కూడా ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. టైం లైన్ అనేది ఫస్ట్ లో పెట్టుకోండి. ఫస్ట్ లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు ఆబ్జెక్ట్ సెలక్షన్ టూల్ అనేది తీసుకుని ఇలా విధంగా సెలెక్టింగ్ అయితే చేసుకోండి. సెలెక్టింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ హ్యాండ్స్ అయితే సెలెక్టింగ్ అవ్వలేదు. ఒకసారి మనకి అన్ని ఈజీగా సెలెక్టింగ్ అయిపోతే కొన్నిసార్లు ఏంటంటే సెలెక్టింగ్ ఈ విధంగా కొన్ని ఏరియాస్ లో అవ్వదు అనమాట. దానికోసం మనం ఇలాగ మౌస్ తో డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా మనం సెలెక్టింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, ఇక్కడ హ్యాండ్ కూడా సెలెక్టింగ్ అయితే అవ్వలేదు. కొంచెం మనం ఇదంతా కూడా సెలెక్టింగ్ చేసుకోవాలి, ఎందుకంటే లేదంటే మళ్ళీ ఇది కూడా కటింగ్ అయిపోతుంది. మనకి ఎఫెక్ట్ అనేది చూడడానికి కొంచెం నీట్ గా కనిపించాలంటే మనకి ఏరియా ఎంతవరకు కావాలనుకుంటున్నాం అంత ఏరియా కూడా మనకి సెలెక్టింగ్ లో అయితే ఉండాలి. కొంచెం చిన్న ఏరియా సెలెక్టింగ్ అవ్వదు, అది మనం ట్రాకింగ్ చేసేటప్పుడు సెలెక్టింగ్ ఆటోమేటిక్ గా అవుతుంది అనమాట.
సరే, ఇంతవరకు మనం సెలెక్టింగ్ అయితే చేసుకున్నాం కదా. ఈ సెలెక్టింగ్ చేసుకున్న ఏరియా అంతా కూడా మనం ఏం చేద్దాం అంటే మీరు ఇక్కడ ఈ అబ్జెక్ట్ టూల్ సెలక్షన్ తో మీరు ఇక్కడ సెలెక్టింగ్ చేసిన తర్వాత మీరు ఎఫెక్ట్ కంట్రోల్స్ లోకి వెళ్ళినట్టయితే కనుక మీకు ఇక్కడ పైన ఇక్కడ సబ్జెక్ట్ సెలెక్ట్ అయింది అంటే కనుక ఇక్కడ చూడండి మీకు అబ్జెక్ట్ మాస్క్ అని వస్తుంది. అబ్జెక్ట్ మాస్క్ అని వచ్చింది కదా, దీని మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ మీకు ట్రాక్ సెలెక్టెడ్ మాస్కింగ్ ఫార్వర్డ్ అని వస్తుంది. అంటే దీన్ని ట్రాక్ చేస్తాం అన్నమాట. మనం ఇలా ట్రాక్ బటన్ క్లిక్ చేయగానే మనకి ఆటోమేటిక్ గా ట్రాకింగ్ చేసుకుంటాయి. చూడండి ఇందాక సెలెక్ట్ అవ్వలేని ఏరియా అంతా కూడా ఇప్పుడు మనకైతే సెలెక్టింగ్ అయితే అయ్యిందనమాట. ఇలా మనం ఫార్వర్డ్ చేసాం కదా, బ్యాక్వర్డ్ కూడా మనం ఒకసారి అయితే ట్రాకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు అవుట్పుట్ మంచిగా రావాలంటే కనుక బ్యాక్వర్డ్ కూడా మనం లైట్ గా ఇచ్చేసుకుందాం, అది ట్రాక్ చేసుకుందాం అనమాట. ట్రాక్ చేసుకుంటే మనకి నీట్ గా అయితే వస్తుంది అనమాట. అప్పుడు దీన్ని ఏం చేద్దాం అంటే ఆబ్జెక్ట్ మాస్క్ ఉంది కదా, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి చేంజ్ టు ఒపాసిటీ మాస్క్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఒపాసిటీలోకి వచ్చేస్తుంది అనమాట. ఇది ఒపాసిటీలోకి వచ్చేసిందంటే మనకి ఇక్కడ ఆటోమేటిక్ గా బ్యాక్గ్రౌండ్ అనేది కట్ అయిపోయింది. సరే మీకు చూపిస్తాను చూడండి. నేను కింద ఉన్న లేయర్ ని ఆఫ్ చేశాను, మనకి పైన ఉన్న లేయర్ అంతా కూడా నీట్ గా కటింగ్ అయితే అయిపోయింది. మనకి దీనికి ఫెదర్ కావాలంటే ఫెదర్ కూడా ఇచ్చుకోవచ్చు, జస్ట్ ఎక్కువ ఇవ్వకూడదు. జస్ట్ 3 పాయింట్స్ కానీ 4 పాయింట్స్ కానీ మీరు వీడియో డెప్త్ బట్టి, అంటే క్లోజర్ షాట్స్ ఉన్నాయా లేదంటే లాంగ్ షాట్స్ ఉన్నాయా అనేది దాన్ని బట్టి అయితే మీరు ఫెదర్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇలా ఇచ్చుకున్న తర్వాత చూడండి ఈ నెక్స్ట్ సీక్వెన్స్ క్లిప్ ఉంది కదా, దీన్ని కూడా మనం ఇక్కడ పెట్టేద్దాం. పెట్టేసిన తర్వాత మనకి ఎఫెక్ట్ మీరు ఎంతవరకు చేయాలనుకుంటారో అంతవరకు కూడా సెలెక్టింగ్ అయితే చేసుకోండి. జస్ట్ మీరు 1 సెకండ్ 2 సెకండ్స్ ఇలా కూడా మనం మ్యూజిక్ తగ్గట్టుగా చేస్తాం కదా. నేను ఇందులో మీకు ఆడియో అనేది పెట్టలేదు, ఆడియో అనేది పెట్టచ్చు. కాకపోతే నాకు యూట్యూబ్ లో కాపీరైట్ కారణంగా నేనైతే ఆడియో అనేది యూజ్ చేయట్లేదు అనమాట. అయితే మనం ఇక్కడ చూడండి మధ్యలో నెస్టెడ్ సీక్వెన్స్ ఇందాక మనం క్లిప్స్ అన్ని తయారు చేసి పెట్టాం కదా, ఆ క్లిప్ అనేది మధ్యలో అయితే పెట్టాం. పైన కింద ఏమో ఒరిజినల్ క్లిప్ ఉంది, పైన ఏమో మనం మాస్కింగ్ చేసిన క్లిప్ అనేది ఉంది అనమాట. ఇప్పుడు మధ్యలో ఉన్న క్లిప్ కి మనం ఏం చేయాలంటే కనుక మళ్ళీ ఆబ్జెక్ట్ టూల్ దగ్గరకు వచ్చి మీరు మౌస్ ఇలా క్లిక్ చేసి పట్టుకుంటే ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి రెక్టాంగిల్ మాస్క్ టూల్ అని ఉంటుంది అనమాట. ఇందులో ఈ రెక్టాంగిల్ మాస్క్ టూల్ తీసుకుని మీరు కరెక్ట్ గా సెంటర్ పాయింట్ అనేది చూసుకుని, మీరు వీడియోలో సెంటర్ పాయింట్ అనేది చూసుకుని ఈ విధంగా అయితే డ్రాగ్ చేసుకోండి. ఈ విధంగా డ్రాగ్ చేసుకుని సెంటర్ లో సెలెక్టింగ్ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ రెక్టాంగిల్ మాస్క్ అని వచ్చింది కదా, దీన్ని చేంజ్ టు ఒపాసిటీ మాస్క్ క్లిక్ చేద్దాం. చేంజ్ టు ఒపాసిటీ మాస్క్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మీకు ఒపాసిటీలో అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది ఇక్కడ ఎక్స్పెన్షన్ అనేది ఉంది కదా, ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేద్దాం. కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసిన తర్వాత మనం కొంచెం ముందుకు అయితే వద్దాం, సెంటర్ కి ముందుకంటే కొంచెం సెంటర్ కి అయితే వచ్చాను. నేను క్లిప్ సెంటర్ చూసుకుని అక్కడ వరకు వచ్చాను అనమాట. అక్కడ ఏం చేస్తానంటే ఇది ఇలా ఓపెన్ చేస్తాను, ఈ విధంగా ఓపెన్ చేశాను. క్లిప్ ఎండింగ్ వచ్చేసరికి అది మళ్ళీ మనకి క్లోజ్ అనేది అయిపోవాలన్నమాట. క్లోజ్ అయిపోవాలి కాబట్టి నేను ఎక్స్పెన్షన్ అనేది మళ్ళీ రీసెట్ అయితే చేసేస్తాను. ఇప్పుడు కింద క్లిప్ కింద ఆఫ్ చేస్తాం కదా, దీన్ని ఒకసారి ఆన్ చేద్దాం. ఒకసారి మీకు చూపిస్తాను ఎఫెక్ట్ ఏ విధంగా వచ్చిందో. చూసారు కదా, ఈ విధంగా అయితే మనం ఈజీగా ఈ టైప్ ఆఫ్ ట్రెండింగ్ ఎఫెక్ట్ అనేది మనం ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ మధ్యలో ఉన్న దాన్ని మీరు కలర్ గ్రేడింగ్ బట్టి మీకు మోనోక్రోమ్ బ్లాక్ అండ్ వైట్ కావాలనుకుంటే కనుక బ్లాక్ అండ్ వైట్ చేసుకోవచ్చు. లేదు మీరు ఏదైనా డిఫరెంట్ గా ట్రై చేస్తానంటే డిఫరెంట్ గా కూడా ట్రై చేయొచ్చు అనమాట. ఈ విధంగా మనం బ్లాక్ అండ్ వైట్ లో క్రియేట్ చేసుకొని చూడండి మనకి ఆడియో అనేది పెట్టుకున్నామంటే పర్ఫెక్ట్ గా అయితే మనకి మ్యూజిక్ తగ్గట్టుగా ఈజీగా అయితే ట్రెండింగ్ ఎఫెక్ట్ అయితే మనం క్రియేట్ అయితే చేయొచ్చు అనమాట. దీన్ని ఇంకా మనం ఇప్పుడు ఈ నెక్స్ట్ సీక్వెన్స్ చేసుకున్నాం కాబట్టి మనం దీన్ని ఏదన్నా ఇప్పుడు వీడియోని షేక్ చేయడం కానీ ఇలాంటివి కూడా మనం చేసుకోవచ్చు అనమాట. దానికోసం మనం ఏం చేయాలంటే స్టార్టింగ్ ఫ్రేమ్కి వెళ్ళిపోయి ఇక్కడ మనకి చూడండి పైన మోషన్ లోని రొటేషన్ అని ఉంటుంది. రొటేషన్ దగ్గరికి వెళ్ళి మీరు ఎలా కావాలంటే అలా రొటేట్ చేసుకోవచ్చు. రొటేట్ చేసుకుని ఇక్కడ స్కేల్ దగ్గర కూడా మీరు ఈ విధంగా ఇచ్చుకొని కొంచెం ఫ్రంట్కి వచ్చిన తర్వాత ఇవి రీసెట్ చేసేసుకోవచ్చు అనమాట. రొటేషన్ ప్లస్ స్కేల్ ఈ రెండు రొటేషన్ అనేది ఇక్కడ రీసెట్ అవ్వలేదు, రీసెట్ చేశాను చూడండి. చూసారు కదా, ఈ విధంగా మనం మంచి ట్రెండింగ్ ఎఫెక్ట్ అయితే క్రియేట్ అయితే చేయొచ్చు అనమాట. మరి ఈ ఎఫెక్ట్ మీరు నేర్చుకుని బాగా మీ వీడియోస్ అనేవి బాగా చేస్తారని అనుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఛానల్ ని కింద హైప్ బటన్ ఉంటుంది,
అందరూ కూడా హైప్ అనేది క్రియేట్ చేయట్లేదు, చాలా మంది తక్కువ మంది హైప్ అనేది ఇస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా హైప్ అనేది ఇవ్వండి. మన ఛానల్ ని చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. దయచేసి మన ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఎఫెక్ట్స్ అన్ని కూడా మీ ముందుకైతే నేను తీసుకొస్తాను మన ఛానల్ తరఫున. అలాగే మీలో ఎవరైనా సరే ప్రీమియర్ ప్రోలో రెగ్యులర్ మిక్సింగ్ కానీ టీజర్స్ కానీ చేసే వాళ్ళు ఉంటే కనుక, వాళ్ళు మీకు ఏదైనా బ్యాకప్ అవసరం అయి ఉంటే కనుక మన దగ్గర నేను ఓన్ గా బిల్డ్ చేస్తాను అనమాట. ప్రీమియర్ ప్రో కోసం బ్యాకప్ అనేది, రెగ్యులర్ మిక్సింగ్ బ్యాకప్ అనేది. మీలో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే కనుక చివరిలో వీడియో అనేది పోస్ట్ చేస్తాను. దాని మీద క్లిక్ చేసి మీరు చూసుకుని డెమో చూసుకుని నాకైతే కాల్ చేయొచ్చు. ఓకే మరి ఉంటాను, బాయ్.